వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాడు. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకుని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకుని వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండెనో వారిని ముట్టకూడదు. వారి మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరము అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలు పెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములను వారిని హతము చేయ సాగిరి. చదవబడిన ఈ లేఖన భాగమును తేటగా మనము గమనిద్దాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మహాగణుడా, అద్వితీయుడా, మీ గణనామానికి స్తోత్రములు. యెహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులను తేటగా మీరు మాకు అందిస్తూ మమ్మను మీరు బలపరచి భద్రపరచి మీరు మాకిస్తున్న క్షేమము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకుని దినదినము అనుదినము మమ్మను మీ వాక్య సమృద్ధి చేత నింపి బలపరుస్తున్నందుకు స్తోత్రములు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ గ్రంథములో ఈ అధ్యాయములో ముఖ్యంగా పాపులకు శిక్ష, పరిశుద్ధులకు విడుదల అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయములో ముఖ్యంగా పాపులైన వారికి శిక్ష, పరిశుద్ధులైన వారికి విడుదల. ఈ అధ్యాయంలో దాదాపు 11 వచనాలు ఉన్నాయి. మొదటి 7 వచనాలు దేవుని సెలవు ప్రకారము చేయుట, దేవుని సెలవు ప్రకారము చేయుట. 8 నుండి 11 వచనాలు యెహెజ్కేలు మొర్రపెట్టుట, దేవుని జవాబు. యెహెజ్కేలు మొర్రపెట్టుట, దేవుని జవాబు అనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఈ గ్రంథములో
వ్రాయబడిన గొప్ప సంగతులు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని సెలవు ప్రకారము చేయుట అనే మాట మనము వింటున్నాం. నేను చెవులారా వినునట్లు ఆయన ఈ మాటలు ప్రకటించెను అన్నాడు కదా. నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. దేవుని మాటలు చెవులారా వినవలెను. ప్రియులారా, ఎప్పుడైనా కూడా దేవుని మాట చెవులారా వినాలి. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అని కూడా వ్రాయబడింది. చెవులారా వినండి, మీ చెవులలో నాటనీయుడి, మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడి అని కూడా వ్రాయబడింది. ఈ 3 మాటలు. చెవులు గలవాడు వినుగాక, చెవులారా వినవలెను, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మీరేమి వినుచున్నారో చూచుకొనుడి. లూకాసు వార్త 8:18 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని కూడా చెప్తాడు. మీరేం వినుచున్నారో జాగ్రత్త. మార్కు 4:24 కూడా ఆ మాట మనం చూస్తాం. కాబట్టి వినుట అనేది చాలా ప్రాముఖ్యం. వినుట అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. అవును కదండి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. యేసు ప్రభువారు భూమి మీద సంచరించే దినాలలో ఆయన ఒక మాట చెప్పారు. నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. ఆయన మాట చొప్పున విని ఆ చొప్పున చేయువానికి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడు. మత్తయి 7:24. గనుక మొదట వినుట జాగ్రత్త. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును పట్టుకుని రండని చెప్పగా, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధము చేత పట్టుకుని రండని చెప్పగా 6 మనుషులు వచ్చిరి అని చూస్తున్నాం. 6 మనుషులు వచ్చారు. 9వ అధ్యాయం 1వ వచనములు. 1-2 వచనాలు వీరి బాధ్యత పట్టణంలో ఉన్న వారిని హతము చేయుట. వీరికి ఒక బాధ్యతను అప్పగించాడు. పట్టణంలో ఉన్న వారిని హతము చేయుట. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖికుని సిరా కట్టుకొని ఉండెను. అతడు ముద్రించుటకే వచ్చెను అనే మాట చూస్తున్నాం. అతడు ముద్రించుటకు వచ్చెను. 3వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మందిరపు గడప దగ్గర వచ్చి నిలిచెను. ఇప్పుడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకొని ముద్రించుటకు వచ్చిన అతడు ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మందిర గడప దగ్గరకు వచ్చి నిలిచెను. మందిరము మేఘముతో నిండెను అని మనం చూస్తున్నాం కదా. ప్రియులారా, దేవుని వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు
10వ అధ్యాయం 4వ వచనంలో యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను అని మనం చూస్తున్నాం. మందిరము మహిమతో నిండెను, ఆవరణము తేజో మహిమతో నిండెను. మందిరమును మహిమ నింపినను, మందిరము మహిమ నింపినను. 18వ వచనం 10వ అధ్యాయం 18. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా అని చూస్తున్నాం. మహిమ గడప దగ్గర ఉండి కెరూబులకు పైతట్టు నిలిచినట్లు చూస్తున్నాం. 11వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. 11:23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను అని చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచింది. మందిరము మేఘముతో నిండింది. మందిరమును మహిమతో నింపిన మహిమ గడప దగ్గర ఉండి కెరూబులకు పైతట్టున నిలువగా అని చూస్తున్నాం. మహిమ మందిరములో నుండి మళ్ళక్కడికి పట్టణము నుండి వెళ్ళిపోయి తూర్పు కొండ మీద నిలిచినట్లుగా చూస్తున్నాం. చూశారా? మహిమ అంచెలంచెలుగా ఎట్లా వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఎనిమిదవ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే, 8వ అధ్యాయం 6వ వచనం, అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు అన్నాడు. మహిమ వెళ్ళిపోయిన కారణం వారిలో ఉన్న పాపమును బట్టే. మహిమ మందిరములో నుండి పట్టణములో నుండి వెళ్ళిపోయి తూర్పు కొండ మీద నిలిచెను అని చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల పాపమును బట్టి మహిమ వెళ్ళిపోయింది అంచెలంచె. నేడు మనలో కూడా ఏదైనా పాపము చొచ్చి ఉన్నట్లయితే మన మనవి ఆయన వినడు, ఆయన మనతో ఉండడు. కీర్తన 66:18 మనం చదువుకోవచ్చు. కీర్తన 66:18. అలాగే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. ఆ మహిమలో నుండి దేవుడు సిరాబుడ్డి నడుమ కట్టుకొనిన వానితో మాట్లాడుతూ, ఏది? ఆ మహిమలో నుండి దేవుడు సిరాబుడ్డి నడుము కట్టుకొనిన వానితో మాట్లాడుతూ, యెరూషలేములో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగుచు ప్రలాపించుచున్న వారి లలాటముల మీద గుర్తు వేయుమని ఆజ్ఞాపించాను. ఇప్పుడు వారి మీద గుర్తు వేయాలి. ఆ హేయకృత్యములను గూర్చి మూలుగుచు ప్రలాపించుచున్న వారున్నారే, వారి మీద గుర్తు వేయాలి అని చెప్పాడు.
4వ వచనాన్ని మనము చదివితే ఆ మాట మనకు తేటగా కనబడుతుంది. పట్టణమంతా హేయ కృత్యములు జరిగించుచుండిరి గాని అట్టివారిని గూర్చి మూలుగుచు ప్రలాపించుచు ప్రార్థించేవారు కూడా కలరు అనేది మనకు అర్థమవుతుంది. పట్టణమంతా కూడా హేయకృత్యాలు జరిగిస్తూ ఉన్నారండి. కాని పనులు చేస్తున్నారు. ప్రభువుకు ఆయాసాన్ని కలిగిస్తున్నారు. వేదనను కలిగిస్తున్నారు. బాధను కలిగిస్తూ ఉన్నారు. అట్టి వారిని గురించి మూలుగుచు ప్రార్థించుచు ప్రలాపించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారి నిజమైన భక్తులు. వీరు ఆత్మలకై హృదయ వేదన గలవారు. ఆ ఆత్మల రక్షణకై హృదయ వేదన గలవారు. ఇర్మియా అలాంటి వేదన గలవాడే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా అలాంటి వేదన గలవాడు. పౌలు కూడా అట్టి హృదయము గలవాడే. పౌలు కూడా రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. అటు ఇర్మియా గాని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పౌలు గాని హృదయ వేదన గలవారి. మరి నేడు మనం కూడా ఆలోచన చేస్తే మనము కూడా అలాంటి హృదయ వేదన గలవారముగా నశించు ఆత్మల కొరకు భారముతో బాధ్యతతో బహుశ్రద్ధతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇది మనం చేయాల్సిన పని. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన సత్యం. ఇప్పుడు ఆయుధములు ధరించిన వారు ఉన్నారు కదా. ఆయుధములు ధరించిన వారికి యెహోవా, మీరు పట్టణములకు పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరమైన లేకుండా అందరినీ హతము చేయుడి అని చెప్పాడు. మీరు వారి మీద ఏమి కరుణ చూపించొద్దు, కటాక్షము చూపించొద్దు, కనికరము చూపించొద్దు. నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి అందరినీ హతము చేయండి అన్నాడు. 5వ వచనాన్ని మనము చదివినప్పుడు ఆ మాటలు రాయబడ్డాయి. హతము చేయుట పరిశుద్ధ స్థలము దగ్గరే మొదలు పెట్టమని చెప్పుచున్నారేమి? ఏమండి, వేరే స్థలము నుండి మొదలు పెట్టమనొచ్చు కదా. పరిశుద్ధ స్థలము దగ్గరే మొదలు పెట్టమని ఎందుకు చెప్పాడు అనేది ప్రశ్న రావాలి. వచ్చిందంటారా? ఒకవేళ కొంతమందికి వచ్చి ఉండవచ్చు. ఆ ప్రశ్న ఎందుకు రావాలంటే, పరిశుద్ధ స్థలము దగ్గరకు వచ్చి ఆరాధించు వారే అక్రమముగా జీవించుచున్నారు గనుక అక్కడ నుండి ఆరంభించాలన్నాడు. అర్థమైందండి? పరిశుద్ధ స్థలానికి వచ్చేవారే, ఆరాధించేవారే అక్రమముగా జీవిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అలాగుననే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. దేవుని ఎరుగుదుమని చెప్పుకొనుచున్నారు గాని సత్క్రియల విషయములో భ్రష్టులుగా ఉన్నారన్నాడు తీతు పత్రికలో. గనుక
పరిశుద్ధ స్థలము దగ్గరకు వచ్చి ఆరాధించు వారే అక్రమముగా నడుచుచున్నారు గనుక అక్కడ నుండి ఆరంభించాలి, అందరినీ హతము చేయమని చెప్పాడు. గాని ఆ గురుతు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదని చెప్పాడు. 6వ వచనం. ఆ గురుతు ఎవరికి ఉండెనో వారిని మీరు ముట్టకండి, అందరినీ నశించున్నట్లు ఎవ్వరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను. ఇంత కోపం ఆయనకి రావటానికి కారణం ఎంత ఘోరమండి. ఇంకా ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు, అందరిని తుడిచిపెట్టండి అని చెప్పేసి. ఈ మాటలు వింటున్నప్పుడు దేవునికి జాలి లేదు, కనికరము లేదు, ప్రేమ లేదు, వాత్సల్యము లేదు అన్నట్లు మాట్లాడతారు కదా. అయితే దేవుడు చెప్పాడు, ఒకటికి 2 సార్లు చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు, వాక్యము ద్వారా భక్తులకు చెప్తానే ఉన్నాడు. అయినా కొందరు అక్రమం చేస్తున్నారు. ఇక పట్టణంలో ఉన్న ప్రజలు ఇక మామూలే. ఇక వాళ్ళు పాపమే ప్రాణంగా, పాపమే ఆహారంగా, పాపమే ముఖ్యమైనదిగా జరిగిస్తూ ఉంటే చూచి 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 దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష వారి మీదకి వేశాడు. అయితే ఎవరికైతే గురుతుంటుందో ఆ గురుతు గలవారిని హతము చేయలేదు. ఆ గురుతు పాత తర్జుమాలో ఏమై ఉండొచ్చు అనంటే తక్కెడ రూపమైన గుర్తు అనుంది. ఆ గుర్తు ఏంటండి? తక్కెడ రూపమైన గుర్తు. ఇది ఇప్పుడు మనం చదివే బైబిల్లో లేదు. పాత తర్జుమాలో ఆ మాట ఉంది. ఆ గుర్తు తక్కెడ రూపమైన గుర్తు. మీరిందాక చదివేటప్పుడు లలాటం అని చదివాం. లలాట. లలాటం అంటే ఏదండి? నుదురు. లలాటం అంటే నొసట, నొసలు. దాని మీద ఆ గురుతు వెయ్యాలి. అది హెబ్రీ భాషలో చివరి అక్షరం అందురు. హెబ్రీ భాషలో చివరి అక్షరం. అది ఒక విధముగా శిలువాకారముగా ఉండును. ఒక విధంగా చూస్తే అది శిలువాకారంగా ఉంటుంది. ఈ గురుతు గల వారికి నాశనము లేదు. ఈ గురుతు గల వారికి నాశనము లేదు. బైబిల్లో కొన్ని కాలాల్లో కొన్ని గుర్తులు మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో కొన్ని కాలాలలో కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులేంటో మనము చూడొచ్చు. ఇశ్రాయేలీల ఇండ్ల మీద రక్తపు గురుతుంది కదండి. ఇశ్రాయేలీల ఇంటి మీద రక్తపు గురుతుంది. ఆ గుర్తు గలవారు నాశనము నుండి తప్పింపబడుదురు. ఆ గుర్తు గలవారు నాశనము నుండి తప్పించబడతారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనం, 13, 23 వచనాలు. రక్తపు గుర్తు ఎవరింటి మీద అయితే ఉంటుందో వారు నాశనము నుండి తప్పించబడతారు. ఐగుప్తీయుల ప్రతి ఇంటిలో నుండి శవము
వచ్చినట్లు ఏడవని ఇల్లు లేదు. 29-30 వచనాలలో చూస్తాం. కానీ ఇశ్రాయేలీల ఇండ్లలో ఏ ఇంటిలోనూ మరణము లేదు. కారణం, ఇశ్రాయేలీల మీద పడవలసిన మరణం అంతకు ముందే గొర్రెపిల్లపై పడింది. అర్థమైందండి? ఇశ్రాయేలీలపై పడవలసిన మరణం గొర్రెపిల్లపై పడింది. అందుకే ఆ గొర్రెపిల్ల రక్తమును తీసుకొని కుంచెలో పోసి హిసోపు పొడకతో దానిని ముంచి వారింటి ద్వారబంధపు కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద, నిలువ కమ్ముల మీద గురుతులు వేయగా ఆ గురుతును చూసిన సంహారపు దూత దాటిపోయినట్లుగా మనము చూస్తాం 6-7 వచనాల్లో. అందువలన వీరికి మరణము తప్పింది. నిర్గమాకాండం 12:6-7 వచనాలు. వీరికి మరణము తప్పింది. అలాగే క్రీస్తు మరణించి మనకు నిత్య జీవం ఇచ్చాడండి. ఆయన మరణించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అలాగే తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఉగ్రత నుండి ఆయన మనలను రక్షించాడు. గొర్రెపిల్ల రక్తము వారిని కప్పింది. అలాగే క్రీస్తు రక్తము మనలను కప్పినట్లుగా చూస్తాం. రోమాపత్రిక 4:7లో ఆ మాటలు మనము గుర్తిస్తాం. క్రీస్తు రక్తము మనలను నాశనము నుండి విమోచించింది. ఎవరి పాపములు కప్పివేయబడతాయో వారు ధన్యులని పాత తర్జుమాలో కూడా ఉంది. కప్పివేయుట అంటే క్రొత్త నిబంధన భాష క్షమించబడుట అని అర్థం. పాత నిబంధన తర్జుమా కప్పివేయుట, క్రొత్త నిబంధన తర్జుమా కడిగివేయుట. క్షమాభిక్ష పెట్టుట. కనుక క్రీస్తు రక్తము వలన కలుగు గుర్తు పాప క్షమాపణ పొందుట. ఏమండి? క్రీస్తు రక్తము వలన కలుగు గుర్తు ఏమిటది? పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులుగా తీర్చబడుట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 13-12, రోమా 5:9. అర్థమైందండి? ఎఫెసీ పత్రిక 1:7, 2:14, హెబ్రీ పత్రిక 13-12, రోమా 5:9. ఇలాగూ గ్రంథంలో ఎన్నో వచనాలు చూడొచ్చు. ఇంకొక సందర్భం జ్ఞాపకం చేస్తాం. రాహాబను వేశ్య కూడా ఎర్రని తొగరు దారము ఇంటికి కట్టుట ద్వారా, ఇంటి కిటికీకి కట్టుట ద్వారా వారు నాశనము నుండి కాపాడబడిరి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17-20 వచనాలు. 17-20 వచనాలు. 2వ అధ్యాయం 17-20 వచనాలు. శ్రమల కాలములో కూడా దేవుని దాసుల నొసటి మీద ముద్ర వేయబడుతుంది. శ్రమల కాలములో 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది కదా, ఆ శ్రమల కాలములో కూడా దేవుని దాసుల నొసట మీద ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర గల వారికి మిడతల వలన హాని లేదు. ఆ ముద్ర గల వారికి మిడతల వలన హాని లేదు. ఆ మిడతలు కూడా గుర్రమంత స్పీడుగా, చాలా ఫాస్ట్గా, ఆ మిడతలకు ఆ కొండేలతో కుడితే, తేలు కుడితే ఎంత బాధో అంతకంటే ఎక్కువ బాధ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనం.
మరి మనకు కూడా ముద్ర ఉంది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు. ఎఫెసీ పత్రిక 1:13, 14. ఎఫెసీ పత్రిక 1:13, 14. అలాగే 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22. ఈ ముద్ర గలవారు శాశ్వతముగా నిత్యరాజ్యములో ప్రవేశించి ఆనందించేవారన్నమాట. ఈ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారు నిత్యరాజ్యములో ప్రవేశించి వారు ఆనందిస్తారు. అర్థమవుతుంది కదండి? కనుక ఏ ముద్ర వేయించుకోవాలో ఎరిగిన వారంగా ఉండాలి, ముద్ర ఉండాలి. కొన్ని ముద్రలు ఉన్నాయి, అవి వేయించుకోకూడదు. సరేలేండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొంటిని అన్నాడు. 8వ వచనం. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా. ఏమన్నాడండి? అయ్యో ప్రభువా అని మొర్ర పెట్టడం ప్రారంభించాడు. యెహెజ్కేలు ప్రజల విషయములో మానని వేదన హృదయము గలవాడుగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలీల రక్షణ కొరకు మొరపెట్టుచూ ఉన్నాడు. 11వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కూడా, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా, యెహోవా, ఇశ్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టి తిని అన్నాడు. ఎంత వేదన కలిగి మొర్రపెడుతున్నాడు, ఎంత భారము కలిగి మొర్రపెడుతున్నాడు. 9వ అధ్యాయం 8వ వచనంలో, అయ్యో ప్రభువా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారినందరినీ నశింపచేయుదువా అని మొర్ర పెడుతున్నాడండి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. యెహెజ్కేలు చాలా దీన మనసు గలవాడు. ఆయనకు సాగిలపడుచు ఉన్నట్లుగా చూడగలం, ఆయనకు సాగిలపడినట్లు చూడగలం. మొదటి అధ్యాయంలో ఆయన సాగిలపడిన సందర్భం, మూడవ అధ్యాయంలో ఆయన సాగిలపడిన సందర్భం. ఇలాగున ఆయా స్థలాలలో ఆయన సాగిలపడిన సందర్భం. ఈ సాగిలపడుట అనేది సంపూర్ణ దీనత్వానికి గుర్తండి. ఎప్పుడైనా కూడా ఎదుటవారి విషయములో మనము జాగ్రత్త వహించి మన పని ఏదో మనం చేసుకొని సంపూర్ణంగా సాగిపోవాలి. సాగిలపడుట అనేది సంపూర్ణ దీనత్వానికి గుర్తు. ఈయన మంచి ప్రార్థనాపరుడు, దీన మనస్సు గలవాడు. అంతేకాకుండా ప్రజల కొరకు మంచి త్యాగము చేసేవాడుగా కనబడుతున్నాడు. ఎవరు? యెహెజ్కేలు. సాష్టాంగ పడుట అనగా 8 అవయవములతో పూజించుట. ఇలాంటి వేదనతో ప్రభువుకు అర్పణ చేసుకుని ప్రార్థించాలి.
8 అవయవాలు ఏమిటి? కనిపించేటట్టు పనిచేసే అవయవాలు ఎన్నండి? లెక్క పెట్టుకోండి. అవన్నీ కూడా లోబడుట, సాగిలపడుట. మరొక విషయం కూడా ఈ అధ్యాయంలో మనము చూడొచ్చు. 9వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు. 8 నుండి 11 వచనాలు. యెహెజ్కేలు మొర్రపెట్టుట, దేవుని జవాబు. చదువుకుందాం. నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా, యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారందరినీ నశింపచేయుదు అని మొర్రపెట్టగా ఆయన నాకీలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తనా ఫలమును వారిని అనుభవింపచేసేదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకుని లేఖికుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించున్నట్లు నేను చేసి తినని మనవి చేసెను. చూశారా? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, వారి దోషం బహుఘోరముగా ఉన్నది. యెహోవా దేశాన్ని విసర్జించారు. ఆయన మమ్మను కానడవు అని అనుకుంటున్నారు. దేశాన్ని హత్యతో, పట్టణాన్ని తిరుగుబాటుతో నింపేశారు. అందుకే దేవునికి ఇంత కోపం వచ్చింది. అందుకే దేవునికి ఇంత కోపం రావాల్సి వచ్చింది. యెహెజ్కేలు ప్రార్థనకు దేవుని యొక్క జవాబు చూశారా? ఇప్పుడు ఆయనే మాట్లాడినట్లుగా చూస్తున్నాం. 9వ వచనములో, అలాగే 9:12లో కూడా 11వ వచనాలు. 28వ అధ్యాయం 23వ వచనం. కనుక ఎవరి పాపమును బట్టి వారి మీదికి శిక్ష. యెషయా గ్రంథం 29:15. యెషయా గ్రంథం 29:15. 2 రాజులు 21:16. 2 రాజులు 21:16. కటాక్షము, కనికరము లేనివాడుగా ఉండడానికి వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవిస్తున్నారు. 10వ వచనములో అదే చెప్పాడు. కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారిని అనుభవింపచేసేదను. చాలాసార్లు మనం చెప్పుకుంటా ఉంటాం, ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తాం. కనుక మంచినే విత్తాలి, మేలే చెయ్యాలి, ఉపకారమే చెయ్యాలి. ఆ విధంగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రవర్తనను బట్టి ఏ శిక్ష వస్తుంది? కనుక ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంతో జాగ్రత్త అన్నాడు పేతురు రాస్తూ రెండవ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. 10 నుండి 14 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34. ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? దేవుని ఎదుట పరిశుద్ధ ప్రవర్తన, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. అంతేకాదండి, మన ప్రవర్తన అంతటి పైన
ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆయనే స్థిరపరచి బలపరచును. ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే బలపరుస్తాడు. చూడండి, సామెత గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. కీర్తన 37:23, 37:23. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21, 2 కొరింథీ 1:21, పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే బలపరుస్తాడు. 11వ వచనంలో ఒక మాట ఉన్నది కదా, అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని అన్నాడు. నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి. మన ప్రభువు కూడా ఇలాగే చేశాడు. ఏం చేశాడు ఆయన? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రి, నీవు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని అన్నాడు కదా. నీవు నాకేదే పైన అయితే అప్పగించావో, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. కనుక ప్రియులారా, దేవుడు మనకే పని అయితే అప్పగిస్తాడో ఆ పనిని మనం కూడా మనకు అనుకూలంగా చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడాలి. అవునా? అవునా? ఇప్పుడు అంతా పనంతా ఎవరికి అనుకూలంగా చేస్తున్నారు? ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి అనుకూలంగా చేయాలి. దేవునికి అనుకూలంగా చేయకపోతే నష్టం కలుగుద్దండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో, హోప్ని, ఫీనెహాసులు, షిలోహులు సరైన ఆరాధన చేయని కారణము చేత వారినేమో శిక్షకు అప్పగించి, నమ్మకమైన యాజకుని, దేవుని యోచన ప్రకారమైన యాజకుని, దేవునికి అనుకూలమైన యాజకుని అక్కడ నియమిస్తాడు. ఆయనే సమూయేలు. అక్కడన్నాడు, పరిచర్య నాకు అనుకూలంగాను నా యోచన ప్రకారంగాను జరగాలి. కనుక ఎప్పుడైనా కూడా పని ఆయనకు అనుకూలంగా చేయాలండి. ఆయన యోచన ప్రకారంగా చేయాలి. మీ యోచన ప్రకారంగా చేశారంటే దెబ్బతినేది ఖాయం. కనుక అప్పగించుకొని ప్రభువుకు పని చేయాలి. పౌలు కూడా చక్కని పని చేశాడు. ఆయన ఏమన్నాడు? నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు ఆయన. ప్రభువు చెప్పే సంగతి ఇక్కడ అవిసెనార బట్ట ధరించుకొని వచ్చిన ఆయన చెప్పే మాట, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని అన్నాడు. యేసు ప్రభు కూడా అలాగే చేశాడు. పౌలు కూడా అలాగే చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. మరి మనం పరీక్ష చేసుకుంటే మన పని ఎలాగుంది? పరిశీలన చేసుకొని ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి, ప్రభు వచ్చినప్పుడు మనము బహుమానము పొందుట అది ఎంతో ఆశీర్వాదకరం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభువుకు అనుకూలమైన వారుగా మార్పు చెందాలని, ఆయన అప్పగిస్తేనే ఏ పనైనా మనం చేయాలి. ఆయన అప్పగించకపోతే ఏ పని మనం చేయం. కనుక ఆయన పని మనము చేయడానికి మనలను మనము అప్పగించుకొని ఆయనకు మహిమకరంగా జీవించడం అది మనకి ఎంతైనా ప్రయోజనకరం. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. దేవునికి మహిమను మనము ఆపాదిద్దాం. ప్రియులారా, దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు, జాగ్రత్తగా వినండి, 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 వినండి అని.
వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే వచ్చే కష్టం ఈరోజు పాఠంలో అర్థమైందా? అంతేకాదు, ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేయాలని అర్థమైందా? ఈలాగున దేవుని కొరకు గొప్ప కార్యము చేయాలనే సత్యాన్ని ఈ గ్రంథమైన ఎహెజ్కేలులో 9వ అధ్యాయములో చెప్పబడింది. కాబట్టి సంగతిని సరిగా అర్థం చేసుకుని ప్రభువుకు మహిమకరంగా జీవించవలెనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన నాథుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్నవాడు. ఏ యోగ్యత లేకపోయినా మమ్మను మీరు కరుణించి కటాక్షించి మమ్మను బలపరచి భద్రపరచి మీ క్షేమమును మాకిచ్చి మమ్మను మీ మహిమార్థమై నడిపించుచూ ఉన్నందుకై స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కటాక్షమును మా పైన ఉంచి కనికరమునుంచి ఆనాడు ఇశ్రాయేలీలను మరణదూత నుండి ఎలాగూ విడిపించారో, యొర్దాను నుండి, ఎర్ర సముద్రము నుండి నాటి ప్రజలను ఎలాగున విడిపించారు, ప్రమాదాల నుండి తప్పించారు, అరణ్యాలలో ఆదుకున్నారు. మా ప్రభువా, అంతకంటే విశేషంగా మా కొరకు మీరే బలి అయిపోయి మీరు చిందించిన అమూల్యమైన రక్తధారల ద్వారా మమ్మను కడిగి పవిత్రపరచి నిత్య జీవమునకు వారసత్వపు హక్కును ప్రసాదింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేసి మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియులారా, దైవ